బీఆర్ఎస్ తో ఖమ్మం సభతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాలేదని, ఆ సభ చూసిన బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిందన్నారు. ఖమ్మం సభ చూసి దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారని తెలిపారు. బండి సంజయ్ మతి భ్రమించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాదు, నీ బ్రెయినే ఫెయిల్యూర్ అయిపోయింది. ఏం చెప్పాలి నీకు? ఖమ్మం సభకు జనాన్ని చూసి మొత్తం రాష్ట్రం దేశం అంతా కూడా ఆశ్చర్యపోతాం. కంటి చూపు ఎంతైతే నువ్వు చూడగలవో అంత దూరం దానిక ప్రజలే జనమే ఉన్నారు ఖమ్మంలో. అది అన్ని పేపర్లు రాసినాయి, అన్ని టీవీలు చూపించినాయి. మరి నీకేమైందో మాకు అర్థం కాలే. నీకు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయినట్టు మేము అనుకుంటున్నాం. అసలు మీకు బహిరంగ సభల గురించి మీకు తెలుసా? ఏమైనా చౌరస్తాల మీద మాట్లాడు, లేకపోతే టీవీల ముందు మాట్లాడు, వీళ్ళు గొట్టాలు పెట్టగానే మాట్లాడు. ఆ మాట్లాడు కూడా ఏం లేదు. కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు తప్ప బీజేపీ పార్టీగా నువ్వేం చేసినావు, నువ్వు ఏం చేస్తావు? నేను నరేంద్ర మోడీ 8 సంవత్సరాల దాకా ఎంత ఏం చేసిండు, ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు? ఆ మాటలు చెప్పాలి నీకు చేతనైతే. ఆ 2 మాటలు తప్ప మిగతా అన్ని మాట్లాడుతుంటావు నువ్వు. నిన్ను అసలు పట్టించుకుని కూడా మానేసిర్రు తెలంగాణ ప్రజలు. నీకు అర్థమైతలేదు బండి సంజయ్, జాగ్రత్త. నోరు